ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఇవాళ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు ఎమ్మెల్యేలుగా జీవి ఆంజనేయులు, పితాని వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక కాబోతున్నారు. వైసీపీ ఇవాళ అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించారు. ఇవాళ వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పులివెందులకు వెళ్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అటు మరి కాసేపట్లో చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే అచ్చెన్నాయుడు, అదేవిధంగా కూడా లోకేష్, సీఎం కూడా మరికొద్దిసేపట్లో వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు నేనైతే మాత్రం అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రాంగణంలో అయితే ఉన్నాను. ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే రెండో రోజు జరిగేటువంటి ప్రధానంగా కూడా ఈరోజు ముగ్గురు, అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేయనటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వివిధ కారణాల వల్ల, అంటే సాంకేతిక లోపాల వల్ల కానీ, వాళ్ళ అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, జీవి ఆంజనేయులు, అదేవిధంగా కూడా పితాని సత్యనారాయణ, అదేవిధంగా కూడా వనమాడు వెంకటేశ్వరరావు దీనికి సంబంధించి కూడా ఈ ముగ్గురు చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. చేయించిన తర్వాత ఇక స్పీకర్కి సంబంధించి స్పీకర్ ఎన్నికకి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. యాక్చువల్గా నిన్ననే స్పీకర్కి సంబంధించి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ స్పీకర్గా నామినేట్, ఆయనకి సంబంధించి అతన్ని చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏవైతే కూటమికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కూడా పూర్తిగా కూడా ఈయన చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్గా కూడా వాళ్ళైతే మాత్రం పూర్తి మద్దతు తెలియజేశారు. అదేవిధంగా కూడా ఆయన్ని నామినేట్ చేస్తూ కూడా ఒక పక్కన జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఈయనటువంటి ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సత్యకుమార్, ఈ నాయకులు అందరూ, అదేవిధంగా కూడా లోకేష్, అచ్చెన్నాయుడు, పయావుల కేసు, వీళ్ళందరూ కూడా ఆయన నామినేషన్ని అయితే మాత్రం వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పీకర్గా ఈయన దాఖలు చేసిన తర్వాత, ఈయనకి సంబంధించి దాఖలు చేసిన తర్వాత కొంత టైం అనేది ఇస్తారు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఆ లోపు కనుక ఒకవేళ మరొక స్పీకర్గా మరొకటి కనుక అప్లై చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏకగ్రీవం అవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఎవరు టీడీపీ పార్టీ నుంచి కానీ, మరి ఇంకా ఇతర పార్టీ నుంచి కానీ మరెవరు అప్లై చేసినటువంటి చేయలేని పరిస్థితి కారణంగా కూడా ఆయన ఏకగ్రీవంగా కూడా ఎన్నికైనట్లు తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 11 గంటలకి తిరిగి, అంటే ఈ ముగ్గురికి సంబంధించి ముగ్గురిని ఫస్ట్ ప్రొటో స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఇక కొంతసేపు విరామం అనేది ఇవ్వడం జరుగుతుంది. 11-15 నిమిషాలకు తిరిగి సభ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ఇక స్పీకర్ ప్రక్రియ మిగిలిపోతుంది. స్పీకర్ ప్రక్రియకి సంబంధించి, స్పీకర్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఈ ఎవరైతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు మొత్తంగా కూడా స్పీకర్ ఎవరైతే ఎన్నిక కాబడ్డారో ఆయన ఏంటంటే గౌరవంగా కూడా ఆయన్ని ఆ చైర్ దగ్గర దాకా తీసుకెళ్లి ఆశీనులు చేసేటువంటి ఆచారం అయితే ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా దీంట్లోకి, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వస్తున్న పరిస్థితి లేదు. జగన్ ముందుగానే ఈరోజు ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాడు. ఆయన అయితే మాత్రం పులివెందుల ఈరోజు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా మిగిలినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కూడా అక్కడికి ఈ సభకు హాజరు కావట్లేదు. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం ఈ సభ రావడానికి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని తెలిసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే 11
11 ఆ టైంలో మాత్రం 11:15 ఆ టైంలో పూర్తిగా కూడా ఇక్కడికి స్పీకర్కి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత నిరవధికంగా కూడా సభను వాయిదా వేయడం జరుగుతుంది. అయితే డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన అంశం అయితే ఈ సమావేశాల్లో మాత్రం రాలేదని చెప్పుకోవాలి, చర్చకి రాలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా డిప్యూటీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఈ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి జనసేన పార్టీ నుంచే తీసుకుంటారని అయితే మాత్రం టాక్స్ అయితే మనకు వినపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఎప్పటికప్పుడు కూడా స్పీకర్ని తీసుకున్న తర్వాత వెంటనే కూడా ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. కానీ ఈసారి నెక్స్ట్ మళ్ళీ జూలైలో ఈ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ సందర్భంలో ఇక ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా కూడా ఎంపిక అనేది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రోజు మాత్రం జరిగేటువంటి ప్రధాన కార్యక్రమం ఏంటంటే స్పీకర్ ఎంపిక. స్పీకర్కి సంబంధించి చంద్రబాబు, అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ఎవరైతే స్పీకర్గా ఎంపిక కాబడినటువంటి చింతకాల అయిన పాత్రుడు ఉన్నారో ఆయన్ని తీసుకెళ్లి గౌరవంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి చైర్ ఏది ఉంటుందో దానిలో ఆశీలు చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు కానీ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు కానీ చూసినప్పుడు స్పీకర్ ఎన్నిక అనేది ఒక న్యూట్రల్గా జరిగే పరిస్థితి ఉంటుంది. ఆయన ప్రతిపక్షానికి చెందిన అధికార పక్షానికి చెందినటువంటి స్పీకర్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే తప్పనిసరిగా కూడా ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు అయితే ఇక్కడికి వచ్చి ఆయన్ని అయితే గౌరవంగా కూడా ఆయన సీటు దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగనే ఇక్కడికి రావట్లేదు. అదేవిధంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా రానటువంటి క్రమంలో ప్రజెంట్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ స్పీకర్కి సంబంధించి స్పీకర్ ప్రోటోకాల్ పాటించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే రెండో రోజు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మొత్తానికి ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సభ్యులంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటూ ఉన్నారు. 10:30 గంటలకి అసెంబ్లీ సమావేశాలను నిన్న ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో ఇవాళ 10:30కి సమావేశాలు ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులు అలాగే సభ్యులతో పాటు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి బయలుదేరబోతున్నారు. సో ప్రస్తుతానికి మనం సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. చంద్రబాబు మరి కాసేపట్లో వెళ్లేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ నిన్న మొత్తం 175 మంది సభ్యుల్లో 172 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకొక 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆ 3తోటి ఇవాళ 10:30 తర్వాత ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత 11 గంటలకి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా నామినేషన్ దాఖలు చేసినటువంటి అయ్యన్న పాత్రుడి పేరుని ప్రకటించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక్క నామినేషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో ఆయన ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన పేరుని ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత కొత్త స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించేటటువంటి పరిస్థితి. అయితే సభాపతి ఎన్నిక ప్రకటన అనంతరం అయ్యన్న పాత్రుడిని గౌరవప్రదంగా స్పీకర్ చైర్లో సీఎం తీసుకెళ్లి కూర్చోబెడతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అయితే స్పీకర్ ఎన్నికకు సంబంధించి సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉంటారు. కానీ ఈ రోజు జరిగేటటువంటి రెండో రోజు అసెంబ్లీ సమావేశానికి వైసీపీకి దూరంగా ఉంది. అంటే ఇక్కడ స్పీకర్ ఎన్నికకు కూడా వాళ్ళు అటెండ్ కావట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తానికి స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ని సీట్లో కూర్చోబెట్టిన తర్వాత స్పీకర్కి ధన్యవాద తీర్మానం ఉంటుంది. సో ఈ ధన్యవాద తీర్మానానికి సంబంధించి సీఎం తొలుత ప్రసంగిస్తారు. సీఎం ఆ ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు అలాగే ఇతర ఎమ్మెల్యేలు కొంతమంది దానికి సమాధానం ఇస్తూ ఆయన గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి. అయితే దీని తర్వాత స్పీకర్ కూడా అంటే సభ్యులు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయిన తర్వాత వాళ్ళకి ధన్యవాదం చెబుతూ కూడా స్పీకర్ ప్రసంగం ఉంటుంది. సో స్పీకర్ ప్రసంగం అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రెండో రోజు సమావేశాలు 10:30 గంటలకి ప్రారంభమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఇక్కడ మనం చూస్తున్నాం చంద్రబాబు నివాసం దగ్గర. సో దాదాపుగా కూడా
కాన్వాయ్ని సిద్ధం చేసి పెట్టున్నారు. ఇప్పటికే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి బయలుదేరి శాసనసభకి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరుగా. సో ఎగ్జాక్ట్గా 10:30కి సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందు ఆ ముగ్గురు ఎవరైతే నిన్న 175 మంది అసెంబ్లీ సభ్యుల్లో 172 మంది మాత్రం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన ఆ ముగ్గురు సంబంధించి తొలుత ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఆ ముగ్గురు ప్రమాణ స్వీకారం అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన అసెంబ్లీకి చేరుకున్న తర్వాత అక్కడ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఎన్నికకు సంబంధించి ఒకే నామినేషన్ దాఖలైంది కాబట్టి సో ఏకగ్రీవంగా అయ్యన్న పాత్రుడు పేరుని ప్రకటించేటటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో ఇవాళ అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్పెషల్లీ సభకు సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అలాగే మంత్రులు, ముఖ్యమంత్రి స్పీకర్ గురించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన ధన్యవాదం చెబుతూ ఆయన కూడా ప్రసంగించేటటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత నిర్వధిక వాయిదా పడుతుంది సభ. సో నిర్వధిక వాయిదా పడిన తర్వాత డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. డిప్యూటీ స్పీకర్ని జనసేనకి ఇవ్వాలి అని చెప్పేసి తొలుత భావించినప్పటికీ కూడా ఆ ప్రస్తుతానికి అది మళ్ళీ టీడీపీ తీసుకోవాలని చెప్పేసి భావిస్తోంది. అనంతపురం జిల్లాకు చెందినటువంటి కాలువ శ్రీనివాసుల పేరు దాదాపుగా కూడా డిప్యూటీ స్పీకర్గా ఖాయమైనట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీని కూడా కంప్లీట్ టైట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం అంటే కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం కావచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో ఇవాళ రెండో రోజు స్పీకర్ ఎన్నిక మాత్రమే ఉంటుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత కేవలం ప్రసంగాలు మాత్రమే ఉండేటటువంటి అవకాశమే. సో తర్వాత నిర్వాధికంగా సభ వాయిదా పడుతుంది. 24వ తేదీ మంత్రిమండలి సమావేశం ఉంది. సో ఈ మంత్రిమండలి సమావేశంలో కూడా అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.